కళ్యాణ్ ఫ్యాన్గా కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు చేసుకోవడం బెటర్. పార్టీలు ఆపేసి జనసేన పార్టీ వద్దు ఏమొద్దు దేవుడా తన్నం వెళ్ళి సినిమాలు చేసుకో. ఇప్పుడు అది హిట్ అయితే ఫ్లాప్ అయితే తెలీదు. చంద్రబాబుతో కలిసావు ఏ ఒక్క సినిమా అయినా హిట్ అయిందా? ఈ ఫ్యాన్సే పక్కకి సైడ్ అయిపోయాం. ఇప్పుడు ఈ ఫ్యాన్స్కి సగం సైడ్ అయిపోయాం. చంద్రబాబుతో కలవడానికి సైడ్ అయిపోయాం. నువ్వు కలిసే మేము సైడ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఏ పార్టీ దగ్గర మాకు అనవసరం. వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్ పార్టీ కాల్ రిగ్రెస్ చెప్తున్నా. 29 జగనానికి ఓటేస్తాం, ఖచ్చితంగా సీఎం చేస్తాం. ఏపీ సీఎం 2029. అసలు పార్టీ ఎక్కింది అసలు దొంగ హామీలతో ఎక్కింది. అది ఏ హామీ ఏ జాబ్ యూత్కి జాబ్ ఇచ్చిందా? ఒకటి చెప్పండి. ఇల్లు స్థలాలు ఏమైనా ఇచ్చిందా? పేదలకు ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇచ్చిందని ఇప్పుడు ఈ పార్టీ ఎక్కింది. ఇప్పుడు రాజీనామా చేసిందా లేదా? ఒకటి రావాలి కదా. వైఎస్ఆర్ పార్టీకి ఓటేసాం. వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినప్పుడు జగనన్న సీఎం అవ్వాలి, కానీ వీళ్ళు ఎలా ఎక్కారు? అది మెయిన్గా ఇప్పుడు చెప్పండి. ప్రతి ఒక్క పేదవాడు కూడా వెళ్ళి జగనన్నకి ఓటేశాడు. యూత్ అంతా జగనన్నకి ఓటేసింది. ఈయన ఎంత వేసినప్పుడు ఈయన ఎలా ఎక్కాడు? అసలు పెద్ద ఏదో చేస్తారని చెప్పారు, ఎక్కాడు కదా. చంద్రబాబు యూత్కి జాబ్ ఇస్తాను, జాబ్లు. పవన్ కళ్యాణ్ నోరెత్తి పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గానే చెప్తున్నా, జగనన్న ఫ్యాన్ కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంది, యూత్కి జాబులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదని చెప్పి జగనన్న దింపించాడు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం జాబులు ఇచ్చాడు? డిప్యూటీ సీఎం చెప్పండి. డిప్యూటీ సీఎం అని పేరు కాదు, చేసి చూపిమని చెప్తున్నా. పేరుకి చంద్రబాబు గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయా? రాష్ట్రంలో ఏం పరిస్థితి? 2014-19 ఏం జరిగిందని ఇప్పుడు స్పెషల్ జరగడానికి ప్రజలు నమ్ముతారా? మరోసారి అసలు ఎవరు నమ్మారని 4 ఓటేయరు. ఇంకా అసలు ఎవరు నమ్మారు? మేము నమ్మింది జగనానికి ఓటేసాం. రేపు 29న కూడా జగనానికి ఓటేస్తాం, గెలిపిస్తాం. ఇప్పుడు పార్టీలో వచ్చి ఒక పార్టీ మీద ఓటమి భయం పట్టించేది. ఒక్క పార్టీ వచ్చి 3 పార్టీలు ఓటమి భయం పట్టించింది. 3 పార్టీలు వచ్చి ఒక పార్టీని ఓటు చేసినా తప్పు కాదు. కేంద్రం కూడా చెప్తుంది కదా, అమరావతి చట్టభద్రత కూడా మేము కల్పించలేని పొజిషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళదే అవకతవకలు అన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు మరోసారి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు నారాయణ గారు. మీరు వచ్చి ఇస్తే బాగుంటుంది, మేమైతే కనుక బలవంతంగా తీసుకోవాలంటున్నారు. ఏం జరుగుతుంది? చెప్పినన్ని ట్రాష్, మొత్తం దొంగామీలు. పేరుకి మాత్రమే పార్టీ. అసలు ఏం చేసిందని, ఎప్పుడు ఏం చేసిందని స్పెషల్గా ఇప్పుడు ఎక్కడానికి నేను ఇప్పుడు అడుగుతున్నా. యూత్కి జాబులు ఇస్తేనే మేము ఎక్కిస్తాం నెక్స్ట్ టైం ఏదైనా. యూత్కి జాబులు లేవు, మేము అలా తిరగడానికి గాలి తిరగడానికి ఎక్కించింది. మరి పరిస్థితి ఏంటంటారు? ఏం జరుగుతుంది? రేపు 2029 ఎలా ఉంటుంది? అందులో దానికంటే ముందు రేపు జనవరి అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు. ఇక్కడ ఒకటే పాయింట్, రేపు 29న జగనానికి ఓటేసి గెలిపిస్తాం. ఏపీ సీఎం జగనన్నే. తర్వాత ఏ పార్టీ ఏం చేసుకున్నా అది అనవసరం. ఓట్లు వచ్చి రేపు మాకు ఓటేండి అనేది కాదు. ఒకటే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. 15 ఏళ్ళ సమయం ఇవ్వమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇస్తారా? 15 ఏళ్ళ ఇంకా అలా అయిపోతాం. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చోవాలి మేము. ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అభివృద్ధి ఏమీ లేదు. ఉన్నవాడినే బాగు చేస్తున్నాడు, లేనోడికి అసలు లేదు, మార్గం లేదు. ఎందుకంటే పేదోళ్ళ కోసం రాలేదు అభివృద్ధి అనేది. నథింగ్. బొక్కసంలో వేసుకోవడానికి డబ్బులు. చంద్రబాబు రావటం ట్యాంపరింగ్ అంతా ట్యాంపరింగ్. వాళ్ళు సొంతంగా రాలే. చెప్తున్నాను కదా, ఈ రాష్ట్రం దొంగల దోపిడీ అయిపోయింది ఒక విధంగా. అది జరిగింది. నష్టాలు జరిగినాయి అంటారు. అన్ని లాస్లేనండి. ఏం చేశారు? ఇవన్నీ రియల్ ఎస్టేట్లు అవి బాగుపడుతున్నాయి, కానీ పేదోడు బాగుపట్ల. ఆడు ఎప్పుడు అడుగంటే ఉంటున్నాడు. అది మరి ఇదే విధానంలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తాను బస్సు యాత్రలు. న్యాయంగా రాలేదండి, అన్యాయంగా అడ్డగోలుతనంగా వచ్చారు ఈ రాజ్యానికి. అడ్డగోలుతనంగా మధ్యలోనే పోతారు. చెప్తున్నాను కదా, పథకాల్లో ఏమీ అందుకోలేదు. పథకాలు గడుదుగుట్టి అంటున్నాడు, కానీ ఏమి ఇవ్వట్లా. పథకాలు ఏమి ఇవ్వట్లా. నథింగ్. ఒక బియ్యము, పంచదార, అంతే తప్ప ఏమి ఇవ్వట్లా. వ్యక్తిగత గోప్యంతోనే విదేశీ పర్యటనకు ప్రస్తుత నాయకులు వెళ్తున్నారు. వాళ్ళ బొక్సంలో నింపుకోవటానికి వెళ్ళారు విదేశం. ఎవడు చెప్పుకోండి ఎందుకు వెళ్తారండి? రాజ్యాంగం అంటే ఏంటి అందరికి తెలిసే వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళారని మరి మాజీ నాయకులు కూడా అడుగుతున్నారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పరు. దొంగ తప్పించుకునే తిరుగుతాడు ఎప్పుడు. ఇందులో ఇంకొక అంశం ఉంది మేడం. అయితే ఏంటంటే లోకేష్ గారిని యువరాజుగా ఎవరైతే ఉన్నారో రేపు పట్టాభిషేకం కాదు. లోకేష్ అయితే ఇంకా రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోద్ది. లోకేష్కి ఏం జ్ఞానం ఉందండి? ఏం జ్ఞానం ఉంది అతను ఎక్కటానికి? సీఎం బరిలో ఉంచితే మంచిది అంటున్నారు. గాడిది గుడ్డండి, ఏం రాడు. ఏదో వాళ్ళ నాన్న ఉండబట్టి ఆడిస్తున్నాడు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన ఎక్కువైనా లోకేష్ వస్తే అసలు జరగదండి. చెప్తున్నాను, రెడ్ బుక్ వ్యవహారమే అవుతుంది. ఆయన అందరు నరుక్కోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం,
ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఆయన చేయగలుగుతున్నారు? ఇక ఆయన సంగతి చెప్పక, ఆయన డ్రామా ఆర్టిస్ట్, మనం చెప్పలేం. ఆయన వల్ల ఏం లేదండి. అంటే ఉత్తరాంధ్ర మీద ఆయనకి అంత జ్ఞానం లేదు. ఒక సినిమా చేసుకుంటే కోట్లు వస్తాయి. ఇప్పుడు పరువు పోయింది అయింది. సినిమాల వల్ల ఆయనకి మంచి ఇది ఉండేది. నేను డబ్బు కోసం ఆశించి రాలేదు, నేను ప్రజల కష్టం. గుడ్డండి, ఎవడైనా డబ్బు కోసమే, ఎవడైనా డబ్బు కోసమే. జగన్ అని ఆయన చక్కగా పరిపాలించాడు. చెప్పారు 15 ఏళ్ళు ఎవరిని రానివ్వను, నేనే ఉంటాను. రానివ్వనంటే ఈ అడ్డగోలుగా ఈ ట్యాంపరింగ్ 15 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల్లో అతనే వస్తాడు. ట్యాంపరింగ్ వల్ల అది లేకుండా ఉంటేనే బాగుపడతారు. ట్యాంపరింగ్ అనేది అట్టడుకి వెళ్ళిపోవాలి. ఓట్ల పద్ధతి వేస్తేనే ఈ మొత్తం ఈ ఆల్ ఇండియా బాగుపడుతుంది. ఎక్కడైనా ఓట్ల పద్ధతే ఉండాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పర్యటన స్టార్ట్ చేస్తాను ఫిబ్రవరి 1 నుంచి అంటున్నారు. రేపు ఏమంటారు? సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఆయన చాలా వ్యక్తిత్వం చాలా మంచివాడు, పరిపాలన బాగా ఉంది, చాలా బాగా చేశాడు. ఆ బిడ్డని దేవుడు దీపిస్తాడండి, చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? అతను సొంత పార్టీ పెట్టాలే కానీ సొంత పోటీ చేసి ఎక్కడ డిపాజిట్ లేవు. వాళ్ళ అన్నకు కూడా డిపాజిట్ లేవు. ఏదో ఎన్టీఆర్ కుటుంబం పుణ్యం అని ఒక 20 సీట్లు వచ్చినాయి. అవును సార్, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు ఆయన. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 శాఖల మంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? 2 ఏళ్ళలో సార్ మేము చెప్పలేదు, ఎందుకంటే ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. అంటే ఒక ప్రజెంట్ లైవ్ లో మంత్రిని మనం టార్గెట్ చేయకూడదు. టార్గెట్ కాదు, ఎలా ఉందని అడుగుతున్నా ఆయన పనితీరు మీకు. జరిగిపోయిందంటే అది పాస్ట్ మనం కలతో చూసాక చెప్పొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మేము చెప్పకూడదు. ఈ 2 ఏళ్లలో ఇప్పుడు ప్రభుత్వం గురించి చెప్పినప్పుడు ప్రభుత్వంలో ఒక భాగమైన మంత్రి గురించి మాట్లాడతాక ఏమైంది? మాది కాదు సార్, ఇప్పుడు మనం కామన్ మ్యాన్ ఆల్రెడీ లైవ్, ఓకే, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు చేయలేదు, రేపు చేస్తే అబద్ధమే కదా. సరే, ఆయన మొన్న మాట్లాడుతూ నేను హోంమంత్రి కాకపోవడం ఈ ఏపీలో క్రిమినల్స్ చేసుకున్న అదృష్టం అన్నారు పవన్ కళ్యాణ్. సో రేపు కనుక కేబినెట్ ఇస్తాను ఒకవేళ ఆయన హోంమంత్రి అయితే. సార్ 5 ఏళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిందాక మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మనం చదువుకున్న వాళ్ళం బిఎస్సీ ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తెల్లారి తర్వాత ఆ గవర్నమెంట్ బ్యాడ్ ప్లస్ మైనస్ మాట్లాడచ్చు. ప్రస్తుతం ఎలా జరుగుతుందనే రేపు చేస్తే నేను ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం పరిపాలన చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం గురించి నేను మాట్లాడేది. డిప్యూటీ సీఎం సార్ కూటమి సార్ మాజీ మంత్రి పేర్ని డైరెక్ట్ అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. ఆయనకి ఇచ్చిన శాఖలు ఆయన ఉద్ధరించలేకపోతున్నారు, వేరే శాఖలో వేలు పెడుతున్నారు అన్నాడు. వాళ్ళు ఒకటే సార్, వాళ్ళు ఒకటే క్యాస్ట్, వాళ్ళు మరి క్యాస్ట్ ఒకటే. వాళ్ళు మనకి సంబంధం, మనం 5 కోట్ల దొరలా ఉండాలి మన పాయింట్. ఫైనల్ గా ఒకటే ప్రశ్న, ఇబ్బంది పెట్టను. తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నారు ఆయన, ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే డిపాజిట్ లేవు, సమయం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో డిపాజిట్ లేవు. ఇప్పుడు విడిపోయిన విభజిత తెలంగాణలో పోయినా డిపాజిట్లు ఉండవు అంతే, గ్యారంటీ. థ్యాంక్స్ అన్న. 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు కొద్దిగా పర్వాలా, కొంతమందికి తినే అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు తినడానికి కూడా మనకి ఎక్కడ అవకాశం లేదు. ఇంతకుముందు ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి 5 రూపాయలు ఇప్పుడు 5 రూపాయలు తినేవాడు 10 రూపాయలని తిన్న కడుపు 10 రూపాయలతో కూలోడి సరిపోతుంది. ఈ ప్రభుత్వం సూపర్గా ఉంది, అభివృద్ధిలో కానీ ఎందులో కానీ ఏనికి కానీ నెంబర్ 1గా ఉంది. మరి ఏ మంచి జరగట్లేనేసి ఈ కూటమి ప్రభుత్వం ఏ మంచి జరగట్లేదనేసి వైసీపీ ఎవరైనా ఏమని చెప్తారు సార్? మేము రాజకీయాలు వచ్చినప్పుడు మేము రకంగా ఉంటాము, వేరే రాజకీయాలు వచ్చినప్పుడు వేరే రకాల్లో ఉంటారు. ఎవరు ఇచ్చిన తర్వాత ఎవరు స్వార్థం ఆలే చూసుకుంటారు, కానీ జనాలకి హెల్ప్ చేసేవాళ్ళే మనకు కావాలి. రైతులకి అందరికీ జరుగుతుంది. నేను రైతు బిడ్డనే, నాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎర్రనాయుడు ఏరియా. ఆయన మాకు మంచి చేస్తున్నాడు అచ్చెన్నాయుడు. నా ఫోను చేస్తారు, ఫోన్ చేస్తే వెళ్తా తీసుకుంటా. నాకు చేయడం లేదని లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 మంది కడుపులు నిండుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఏమి అన్యాయం అనేది జరగడం లేదు. లోకేష్ గారు ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు కామెంట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం? సార్ లోకేష్ గారు అంటే జనాలకి పెంచేవాడే కానీ జనాలకు చెడుగొట్టేవాడు కాదు సార్. మరి ఆయన మెగా డిఎస్సీ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారంటే నేను కూడా చెప్తాను సార్. ఇప్పుడు నాకు కూలికి తీసుకెళ్లారు సార్, నాకు వద్దనుకొని పంపించేశాడు. నేను ఎవరికి నమ్మంటావు? నేను ఒక పనివాడినే, నువ్వు పిలిచావు, నేను వచ్చాను, పని దగ్గర తీసుకుని నువ్వు పంపించేది నేను ఎంత బాధపడతాను చెప్పండి. సో
నిజంగా టీచర్ పోస్ట్ స్కామ్ జరిగిందంటారా? జరగలేదు, అది జరిగే పని కాదు అది. అంతే, మనం ఏంటంటే ఎగనిస్ట్ పార్టీలో ఏదో ఏదో అనుకుంటుంటాం, చేస్తాం, 100 రకాలు మాట్లాడతాం. మన ఇంటికి వెళ్తే అమ్మేమో కడుపు సోద్ది, పిల్లమేమో జోబిలు సోద్ది. నిజమాబద్దమా? నిజమే, చెప్పండి. మరి ఇంకేం చేసేదేముంది? జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమో ఆయన ఏమన్నా దేవుడు ఎలా రాసి పెడతాడో చెప్పలేము. జగన్ గారి బట్టి ఒక గుడ్డలు బట్టి దానికి విజన్ ఉండదు, ఏముండదు అనేసి చంద్రబాబు గారు అన్నారు. అది కాదు, ఎవ్వులు ఉండవో చెయ్యవో అవన్నీ అనవసరం. ఆయన దశ ఎలాగుందో ఈయన దశ ఎలాగుందో మనకు తెలియదు. ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు మాత్రం పర్వాలేదు సార్, ఇప్పుడు బాగానే ఉంది. చెప్పండి, 2 సంవత్సరాలు అవుతుందన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి కనిపిస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ కంపారిజన్ చేసుకుంటే ఈ గవర్నమెంట్లో అయితే మాకు డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. రీసెంట్గా వైజాగ్ మనకు గూగుల్ స్పేస్ రావడము, ఇప్పుడు అమరావతి కూడా బాగా డెవలప్ అవుతుంది. రీసెంట్గా మా రాయలసీమలో కూడా మాకు పుట్టపర్తి దగ్గర డిఆర్డిఓ సంబంధించింది ఎయిర్ స్పేస్ కూడా వస్తుంది. సో మాకు డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది అన్న, సీరియస్గా అయితే. లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మేము చూస్తున్నది కూడా వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే మాకు నోట్ చేస్తున్నాం. ఓకే, ఏంటన్నా మరి ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. యాక్చువల్గా ఆయన చాలా విజనరీ లీడరు. ఆయన పార్టీ పరంగా చెప్పట్లేదు, నేను నాకున్న టాలెంట్ ప్రకారం చెప్తున్నాను. పరిపాలన విషయంలో జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే? అన్న జగన్ గారు కొన్ని విని ఆయన చేసేది కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నమాట. అతనికి తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. అది తన ఉన్న అంటే మనం అంటాం కదా, వాళ్ళకి సపోర్ట్ చేసే కొంతమంది ఉంటారు కదా, సో అలా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్టెప్స్ బాగుంటాయి అన్నమాట. అది ప్రజల పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు తీసుకున్న స్టెప్స్, ఎవ్రీథింగ్ ఇట్ గుడ్. ఏంటన్నా ఈసారైనా అమరావతి పూర్తవుతుంది అనుకుంటున్నారా? అమరావతిలో డెవలప్మెంట్ అవుతుందన్న, ఇమీడియట్గా అవ్వాలంటే అవ్వదు కదా, ఒక స్టేట్ క్యాపిటల్ కాబట్టి విల్ టేక్స్ మోర్ ఇయర్స్ ఆల్సో. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ప్రజెంట్ అయితే కొన్ని నెరవేరుస్తున్నారు, ఇంకా కొన్ని అయితే మనకు వెయిటింగ్లో ఉన్నాయి. నెరవేరుస్తారని అయితే నమ్ముతున్నాను నేను. ఓవరాల్గా ఈ కుటుంబ ప్రభుత్వం గురించి చెప్పాలి. ఓవరాల్గా అయితే వెరీ గుడ్ అన్న, కంపారిజన్ టు లాస్ట్ గవర్నమెంట్. షూర్, వెరీ గుడ్. జగన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? అతనికి కావాల్సిన వ్యక్తి అండి, మనకి మన రాష్ట్రానికి ఇప్పుడు ఉపయోగపడే వ్యక్తి, మనకి అలాంటి వ్యక్తులు రావాలి. ఓకే, అతను వచ్చింది మనకు ఒక మంచి కలయిక. సో మొన్న ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయితే క్రిమినల్స్ వేరే లెవెల్లో ఉంటుందని నేను ఒక వార్నింగ్లో మాట్లాడాను. ఆల్రెడీ అందుకు ముందు కూడా అన్నాడండి. మరి మొన్న మాట్లాడింది బాగా వైరల్ అయింది. అది మామూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నానండి. ఓకే, కానీ అతను అన్ని దాంట్లో కూడా నిజం ఉంది, ఓకే, అబద్ధం లేదు. కానీ అది వాళ్ళ పార్టీ విధానాలు, కూటమిలో ఉన్న కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళ విధానం బట్టి పోతారు. సరే, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు, పంచాయతీరాజు, బెస్ట్. గ్రామీణాభివృద్ధి కూడా. మనం కూడా సెక్రటరీ ఎవరికో కమిషనర్ కూడా అవార్డు వచ్చింది. అవును, ఈ పేపర్ నేను డైలీ పేపర్ చూస్తాను కదా, ఓకే, పేపర్ చూస్తాను డైలీ. నేను ఈనాడు, జ్యోతి చూస్తూనే ఉంటాను, యాక్చువల్గా టీవీ డిబేట్ చూస్తూనే ఉంటాను. కానీ కొన్ని తెలియక తప్పులు జరుగుతున్నాయండి. కానీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ ఆయన శాఖలోనే ఆయన వేరే శాఖలో వేలు పెడుతున్నారు అన్నాడు. ఆయన చీకట్లో లేపంటాడండి, ఎవరు లేపుతారు చీకట్లో? కాదు, పేకట్లో అన్నింటిలో ఆడాలంటే అవుతుందండి, కాదు కదా. మనము విద్యుత్గా, మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనకు నాయకులు అనేవాళ్ళు ఎలా పనిచేస్తారనేది మనకు చూసుకోవాలి. పార్టీలో ఉంటాయి, వస్తాయి. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? ఇప్పుడు ఇచ్చిన శాఖలన్నిటికీ న్యాయం జరుగుతూ ఉంది. మరి పట్టించుకోవట్లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆ శాఖలను పట్టించుకోవట్లేదు అది అంటే నేను చెప్తున్నానండి, వాళ్ళ అది ఉద్దేశం అది అంతే. నేను పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు అభిమానిని. ఓకే, ఎన్టీ రామారావు అంటే కాలు కూడా కోసుకున్నాను, అట్లా ఉంటే నేను. ఓకే, పెద్ద ఆయన పార్టీ నిలవాలని, ఎందుకంటే ఆయన రాష్ట్రానికి వెలుగు. ఓకే, చీకట్లో ఉన్న మన మద్రాసీలు తెలుగులుగా చేసినాడు ఆయన. ఆయన లేదు విజన్లో మనకి ఎవరికి రాదు. చివరిగా ఇబ్బంది చివరిగా ఆయన వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఇంతమంది ముఖ్యమంత్రి కూడా కొద్దిగా చేసినారు. కానీ ఇట్లా మనకు విమర్శ చేసుకోవడం రాజకీయ ఉద్దేశం. ఫైనల్గా మరొకసారి మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అంటున్నారు ఆమె. నేను ఆ స్థాయి కాదండి, నేను మాటల మీద ఆ మాటలుగా ఆమెకి అసలుకి ఏం మాట్లాడుతుంది, అసలుకి మనం కూడా చూసాం కదా, దున్నపోతు పరిగెత్తి తెలిపింది కదా. అంతే, అర్థం చేసుకోవాలి మనం, అంతే. ఓకే, ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద చివరిగా? పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ అండ్ లీడర్, డైనమిక్ లీడర్, ఎవర్ గ్రీన్, బాగా పరిపాలన నేర్చుకుంటున్నా, బాగా ముందు తీసుకెళ్తున్నా. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపించారు? చేయొచ్చు. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడో
అక్కడ మన తెలుగు కూడా చేస్తే ఎక్కడైనా చేయొచ్చు. ఓకే. హనుమాన్లో చేసేదా చేయలేదా ఎన్టీఆర్ రామారావు? ఓకే. తెలుగుదేశం పార్టీ ఎగరుతావు అవునులే, అవునులే. ఈయన కూడా ఎగరేస్తావు, ఇబ్బంది లేదు.